హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. 86వ కీర్తన 15వ వచనములో ప్రభు ఏం రాయించారో ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదామండి. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు బహుగా ఆశీర్వదించాలని దేవుడు ఈ రోజున దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. దావీదు ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎందుకంటే ప్రభువా, నీ దగ్గరే శాంతి ఉంది, నీ దగ్గరే సమృద్ధి అయినటువంటి జీవజల ఊటలు ఉన్నాయి నాయన. నీ సన్నిధిలో ఎప్పుడు నేను దినదినం ఎదుగుతానయ్యా. ఎందుకంటే నేను మొదటి వచనంలో అంటున్నాడు ఇక్కడ, నేను దీనుడను దరిద్రుడను అని మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి మనల్ని ఏ రీతిగా దేవుడు కాపాడుతున్నాడు. ఆయనది ఎలాంటి మనసు అంటే మంచి మనసు. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన దీర్ఘశాంతము మనలో పనిచేస్తున్నాడు. మనకి గమనించండి, ఆయన పనిచేస్తున్నాడండి. కాబట్టి ఈరోజు మనము ఆయనను ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉన్నట్లయితే ఆయన దీర్ఘశాంతాన్ని మనము కోరుకోవాలండి. ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కోరుకొని ఆయన దీనత్వంతో మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆత్మఫలాన్ని మనం పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? అయితే సిద్ధంగా ఉన్నట్లయితే రండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవము గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, మీ బంగారు పాదాలకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బిడ్డల్ని నాయన మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మరొకసారి ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని ప్రార్థనకి తగిన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.